శ్రీ వారాహి దేవ్యై నమః. అందరికీ ఆషాఢమాస వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత విశేషాలు మనం తెలుసుకుందాము. వరాహుని స్త్రీతత్వం వారాహి మాత. పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకానికి ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖం, పాశం, హాలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. శత్రుభయం ఉండదు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి మాత. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయి. కోర్టు కేసులు, భూ వివాదాలు, శత్రుభయం, మానసిక ఒత్తిడి మరియు అశాంతి తొలగాలంటే వారాహి 12 నామాలు జపించాలి. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహి దేవ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిజ్ఞై నమః.